అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు పనిచేసే చోట గౌరవంతో పాటు ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం చాలా ప్రేమగా ఉంటుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీ ఉదార స్వభావాన్ని ప్రజలు మెచ్చుకుంటారు. యువకులు తమ ప్రేమను వ్యక్తపరచవచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. మీరు విలాస వస్తువులపై ఖర్చు చేస్తారు. స్వదేశంలోనూ విదేశంలోనూ శాంతి సంతోషం ఉంటాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉండకండి. లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీరు గౌరవాన్ని పొందుతారు. మీరు మీ స్నేహితులకు అండగా నిలబడతారు. మీరు రిస్క్ తీసుకోగలుగుతారు. ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు కొంతమంది ప్రముఖులను కలుస్తారు. దీనివల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది. పనిలో మీరు ఒక ప్రాజెక్టుపై మీ ఖచ్చితమైన అభిప్రాయాన్ని తెలియజేస్తారు మరియు మీ బాస్ మీ పనిని ప్రశంసిస్తారు. ఈరోజు మీకు రాయడంపై ఆసక్తి పెరుగుతుంది మరియు మీ చేతిరాత మెరుగుపడుతుంది. మీ పొరుగువారు మీ పనులను పూర్తి చేయడంలో సహాయపడతారు. దీనివల్ల వారితో మీ సంబంధాలు బలపడతాయి. పనిలో మీరు కోరుకున్న రంగం దొరకడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఈరోజు పూర్తవుతుంది. మీరు మీ కుటుంబంతో కలిసి వినోద కార్యక్రమాల్లో కొంత సమయం గడుపుతారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న గందరగోళం, ఆందోళన తొలగిపోతాయి. అసాధ్యం అనిపించిన పని అకస్మాత్తుగా పూర్తవడం ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీలో శక్తి ఉప్పొంగినట్లు అనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక యాత్రకు కూడా వెళ్లే అవకాశం ఉంది. మీ భావోద్వేగపూరిత స్థిర స్వభావం సమస్యలకు కారణం కావచ్చు. ముఖ్యమైన వస్తువులు, పత్రాలను సురక్షితంగా ఉంచుకోండి. ఏదైనా పోగొట్టుకోవడానికి లేదా దొంగలించబడ్డానికి అవకాశం ఉంది. వ్యాపార విషయాల్లో పరిస్థితులు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ పనుల్లోని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు తమ సహోద్యోగులతో సంబంధాల్లో ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. ఇది కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ఓర్పు, సంయమనం పాటించండి. ప్రేమ సంబంధాలు దూరం లేదా ఎడబాటు ఏర్పడవచ్చు. రక్తపోటు, మధుమేహం ఉన్న రోగులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్రమబద్ధమైన పని దినచర్యను పాటించడం చాలా అవసరం. జీవిత ప్రయాణంలో కాలం ఎంతో విలువైనది. అది మన చేతికి అందిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది. నేడు కుంభరాశి వారికి అదృష్టం తలుపు తట్టే సమయం ఆసన్నమైంది. కానీ ఏ చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. మీ కళ్ళ ముందు కనిపిస్తున్న సువర్ణ అవకాశాలు అంచెల వరకు వచ్చి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తత చాలా అవసరం. స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా పూర్తి ఏకాగ్రతతో, నిబద్ధతతో ముందుకు సాగడం ద్వారానే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు. కాలం ఎవరి కోసం ఆగదు. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేయకండి. మీ అంతరాత్మ చెప్పే మాటను వింటూ సరైన సమయంలో సరైన అడుగు వేయడం నేటి విజయానికి కీలకం. బంధుమిత్రుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య మీ మాటలకు విలువ పెరుగుతుంది. కానీ సంయమనం పాటించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఆస్తిపాస్తుల విషయంలో తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పెద్దల సలహాను స్వీకరించడం మంచిది. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఉత్తమం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎందుకంటే శారీరక దృఢత్వం ఉంటేనే మీరు అనుకున్న పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు. బంధాలలో నిజాయితీని, పారదర్శకతను పాటిస్తే మీ చుట్టూ ఉన్నవారు మీకు అండగా నిలుస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మృదుత్వాన్ని ప్రదర్శించడం ద్వారా మీ గౌరవం మరింత పెరుగుతుంది. ఆత్మీయులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఆలోచనలను ప్రసాదిస్తుంది. జీవితం అంటేనే నిరంతర మార్పు. ఆ మార్పును స్వీకరిస్తూ ముందుకు సాగడమే జ్ఞాని లక్షణం. నేడు మీరు చేపట్టే స్థిరాస్తి వ్యవహారాలు మీకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉంది. అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడడం అంటే భయపడడం కాదు, బాధ్యతగా వ్యవహరించడం. ప్రతి పనిలోనూ దైవ చింతనను, క్రమశిక్షణను జోడించండి. మీరు అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు. ఆశ నిరాశల మధ్య సమతుల్యతను పాటిస్తూ మీ లక్ష్యం వైపు స్థిరంగా అడుగులు వేయండి. ఏ నిర్ణయానైనా లోతుగా పరిశీలించండి. విచక్షణతో నిర్ణయం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఈరోజు మీకు లభించే అనుభవాలు మీ వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని గుర్తుంచుకోండి. మీ శక్తిని పనికిరాని ఆలోచనలపై వృధా చేయకండి. దానికి బదులుగా దానిని సరైన దిశలో మళ్లించండి. ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఈరోజు తమ పిల్లల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు మీరు మీ పిల్లలను చూసి గర్వపడతారు. కొందరు వ్యక్తులు మీకు చిరాకు కలిగించవచ్చు, కాబట్టి వారిని పట్టించుకోకండి. ఈరోజు మీరు
డేట్కు వెళ్తున్నట్లయితే వివాదాస్పద విషయాలను లేవనెత్తడం మానుకోండి. సృజనాత్మకత పనుల్లో నిమగ్నమైన వారికి ఇది విజయాలతో కూడిన రోజుగా ఉంది. వారు చాలా కాలంగా కోరుకుంటున్న కీర్తి ప్రతిష్టలను పొందుతారు. ఇతరులను ఒప్పించగల మీ ప్రతిభ మీకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. కిరాణా సామాను కొనుగోలు విషయంలో మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలరు లేదా డబ్బు సంపాదించడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీ పురోగతిలో ఒక స్నేహితురాలు కీలక పాత్ర పోషిస్తుంది. ఆర్థిక లాభం పరంగా ఈరోజు చాలా మంచి రోజుగా ఉంది. మీరు అందమైన ప్రదేశాలకు యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. మీ పిల్లలు పురోగమిస్తారు. మీ భార్య మరియు పిల్లల నుండి శుభవార్త అందుతుంది. పెళ్లి కాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. వృత్తిపరమైన రంగంలో మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడానికి మీరు స్ఫూర్తి పొందుతారు. జట్టు కృషికి మీ సహకారం గణనీయంగా ఉంటుంది. ఇది పని వాతావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా మీ సంబంధాలను కూడా బలపరుస్తుంది. వ్యక్తిగత సంబంధాల్లో కొన్ని పాత అపార్థాలు తొలగిపోవచ్చు. మీ ప్రియమైన వారితో భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం విషయంలో మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ధ్యానం లేదా యోగా మీ శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ రోజును సానుకూల దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోండి. మీ సరికొత్త ఆలోచనలు ఎన్నో కొత్త అవకాశాలను తెరిచి చూపిస్తాయి. మిమ్మల్ని మీరు నమ్మండి. భాగస్వామ్యంతో చేసే పని విజయవంతమవుతుంది. ఇతరుల ఒత్తిడికిలోనే ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామిని మరియు పాత స్నేహితులను కలవడం మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ మోకాలలో స్వల్ప బిగువను మీరు అనుభవించవచ్చు. అదుపులేని ఖర్చులు ఈరోజు మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితిలో పడేయవచ్చు. ఈరోజు మీరు మీ కెరీర్లో అస్థిరతను గమనిస్తారు. దీనివల్ల ఏ పనిలోనైనా ఏకాగ్రత లోపించవచ్చు. కుటుంబ వాతావరణంలో నెలకొన్న కలహాలు మిమ్మల్ని నిరాశకు గురి చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో మీ సమస్యను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి ప్రయత్నించండి. వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు. దీనివల్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు ఒంటరితనం కారణంగా మిమ్మల్ని గందరగోళానికి గురైన మరియు నిరాశ చెందిన వ్యక్తిగా చూడవచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొన్ని మరుపురాని క్షణాలను గడపాలని మీకు అనిపించవచ్చు. ఈరోజు ఒక మంచి రోజు అవుతుంది. ఈరోజు పని లేదా కుటుంబ కార్యాలకు శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు మీరు అనుభవజ్ఞులను కలుస్తారు. వారు పనిలో విజయం సాధించడానికి మీకు సహాయం మరియు మార్గనిర్దేశం చేస్తారు. ఈరోజు వ్యాపార వర్గానికి ముఖ్యంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇవి సంపదను సృష్టిస్తాయి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈరోజు మీ లాభాలను సమీక్షించుకోవడానికి అనువైన రోజుగా ఉంది. మీరు ఇప్పటికే చేసిన పని నుండి ఎలాంటి ప్రయోజనాలు పొందారు, ఎంత లాభం సాధించారు మరియు దానిని ఎంత పెంచుకోగలరో ఆలోచించుకోవలసిన సమయం ఇది. స్నేహితులకు సంబంధించిన కొన్ని పాత అసంపూర్తి సమస్యలు ఈరోజు మళ్ళీ తలెత్తవచ్చు. మీరు వారికి సహాయం చేయవలసి రావచ్చు. ఒక పాత కోరిక నెరవేరవచ్చు. స్నేహితులతో చాలా కాలంగా ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. గురుగ్రహం యొక్క అక్క నుండి తీసే ఈరోజు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న అజాగ్రత్త కూడా నష్టాలకు దారితీయవచ్చు. భాగస్వామ్యాల్లో మోసం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. మీరు కొన్ని ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవలసి రావచ్చు. మీకు ప్రయాణ ప్రణాళికలు ఉంటే మీ అమ్మగారి సలహా తీసుకోవడం శుభప్రదం. ఈరోజు జాగ్రత్తే మీ గొప్ప బలం. మీ సంభాషణ నైపుణ్యాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. తద్వారా మీ ఆలోచనను మరింత మెరుగ్గా వ్యక్తపరచగలరు. అయితే ఇతరులు చెప్పేది వినడానికి కూడా సమయం కేటాయించడం మంచిది. సామరస్యం మరియు జట్టు కృషి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. ఒక నిర్దిష్ట విషయంపై మీ అభిప్రాయాలు సరైనవే అయినప్పటికీ సహనం చూపడం కూడా ముఖ్యం. ఆరోగ్యపరంగా మీకు కొంత విశ్రాంతి అవసరం. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మరియు ఒత్తిడి లేకుండా ఉండడానికి యోగా లేదా ధ్యానం సాధన చేయండి. ఇది మీ శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి నారింజ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.